ఇది నేను కొన్న ఫస్ట్ వాచ్. చాలా పాత వాచ్ అయ్యుండొచ్చు కానీ దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మ గారు డైలీ 10 రూపీస్ ఇచ్చేవారు. దాన్ని కలెక్ట్ చేసి 350 అంతవరకు కలెక్ట్ చేసి తర్వాత నేను మా అమ్మకు కొన్న మొట్టమొదటి వాచ్, నేను లైఫ్లో కొన్న ఫస్ట్ వాచ్. చాలా ఎమోషన్స్ ఉన్నాయండి దీని వెనకాల. ఇది కొనిన తర్వాతే ఎందుకు నువ్వు ఒక వాచ్ మెయింటైన్ చేయకూడదు, ఎలా ఉంటుంది షో ఆఫ్ చేయొచ్చుగా, జస్ట్ ఒక వాచ్ కొంటే చాలు అని చెప్పి స్టార్ట్ అయిందండి ఈ పిచ్చి. ఇప్పుడు ఇంతవరకు ఎదుగుతుందని నేను కూడా అనుకోలేదు. తర్వాత నేను కొన్న నెక్స్ట్ వాచ్ వచ్చేసి కొనడమే చాలా పెద్ద వాచ్ కొన్నాను. తర్వాత ఈ వాచ్ యాడ్ అయిందండి కలెక్షన్లోకి. అప్పుడు ఈ వాచ్ అనేది ఎంత క్రేజ్ ఉండేదంటే అయ్యో దీనికోసం చేంజ్ యుద్ధాలంటూ లేదు. దీన్ని తీసుకున్నప్పుడల్లా నాకు కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి, దీని వెనకాల నేను పడ్డ పాటలు అలాంటివి. ఇంకా దీని తర్వాత మొదలేనండి ఇంకా రియల్ పిచ్చి అంటే ఏంటో. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు నా పిచ్చి. తర్వాత దీంతో మొదలైందండి. ఒక్క బాక్స్ ఎందుకు ఫిల్ చేయకూడదా అనుకునేవాడిని, కానీ ఇది కూడా చాలా డిఫరెంటే. తర్వాత దీన్ని మొత్తం నింపేయాలనుకున్నానండి, నింపేసా. అయినా సాటిస్ఫాక్షన్ రాలే. ఇంకోటి ఎందుకు తీసుకోకూడదు అనిపించింది. అయితే ఇంకోటి అంటే ఒక్క వాచ్ చాలే అనుకున్నా, కానీ చూస్తే ఇంకో బాక్స్ కూడా నింపేసా. ఇదే కాదండి ఇంకో వీళ్ళిద్దరికి తమ్ముడు ఎందుకు ఉండకూడదు అనిపించింది, అందుకే ఇది కొనేసా. దీన్ని ఇంకా ఫుల్ చేయలేదు, చేస్తా. కానీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను కొన్న ఈ వాచెస్ అన్నిట్లో నేను ఏ వాచెస్కి మోస్ట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నానో మీరు తర్వాత అవ్వకూడదు అంటే ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. నేను ఎందుకు రిగ్రెట్ అవుతున్నానో ఈ వీడియోలో నేను చెప్తాను. ద మోస్ట్ రిగ్రెటెడ్ వాచెస్ ఇన్ మై లైఫ్. నేను కొన్న వాచెస్లో మోస్ట్ రిగ్రెట్ అయ్యే వాచెస్ ఏంటని అన్నీ ఈ బాక్స్లో సేవ్ చేసి పెట్టానండి. మనం ఇప్పుడు వీటి గురించి 1 by 1 చూద్దాం. తర్వాత మీరు ఇలా అవ్వకూడదు అంటే, తర్వాత మీరు ఇంత నాలాగా సాడ్ ఫీల్ అవ్వకూడదు అంటే ఏం చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. మనం మాట్లాడుకుందాం ఎందుకు నేను ఎంత ఫీల్ అయ్యానో ఏంటో. మనం లాస్ట్ వరకు చూస్తే వీటి గురించి నేను బయట పెడతాను. ఈ వాచెస్, ఎస్పెషల్గా ఈ వాచెస్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే మీతో డైరెక్ట్ ఓపెన్ చెప్పేస్తున్నా. వాచెస్ కలెక్షన్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకు ఒకటే అనిపిస్తుంది, కనపడన్న వాచెస్ కొనేసేయాలి, కనిపించిన వాచెస్ అన్నీ కొనేయాలి, నా దగ్గర దండి వాచెస్ ఉండాలి, బోల్డెడ్ వాచెస్ ఉండాలి, రోజుకో వాచ్ పెట్టుకున్నా ఇంకో వాచ్ పెట్టుకున్నా కానీ ఇంకో 1 month పట్టాలి. ఈ ఫీల్తో స్టార్ట్ చేస్తాం. కానీ బేసిక్గా మనం ఆ ఫీల్తో ఒకసారి కొనకూడదు. అలా కొన్ని నేను డబ్బులు వేస్ట్ చేసుకున్న వాచెస్ ఇవి. వీటిలో ఫేక్ వాచెస్ ఉన్నాయి, కస్టమ్ వాచ్ ఉంది, ఒక ఆటోమేటిక్ వాచ్ కూడా ఉంది, స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. వీటి వల్ల ఎంత రిగ్రెట్ అయ్యానో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా మనం స్టార్ట్ చేద్దాం హెచ్ఎంటీ కోహినూర్ నుంచి అండి. హెచ్ఎంటీ జూబ్లీ. ఇండియన్ వాచ్ హిస్టరీ గురించి తెలుసుకుందామని చెప్పి నిదానంగా స్టార్ట్ చేసినప్పుడు ఈ వాచ్ గురించి తెలిసింది. ఏడ కొన్నాలో తెలియక ఫ్లిప్కార్ట్లో కొనేసా. బిస్కెట్ పడిపోయింది. హెచ్ఎంటీని ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, అందుకే బిస్కెట్ పడిపోయింది. పని చేయదు వాచ్, ఎంత కీ వైండ్ ఇచ్చినా బిస్కెటే. ఇది మోస్ట్ రిగ్రెటింగ్. ఎందుకంటే నువ్వు ఎంతన్నా చెప్పు ఈ పొజిషన్లో ఆగిపోతుంది, లేదా 10 పొజిషన్ అన్నా ఆగిపోతుంది. సో ఆబ్వియస్గా చెప్పేది అంటే ఫేక్ అని చెప్పుకోవచ్చు, కానీ ఫేక్ అయితే కాదు. కానీ ఒక హిస్టరీ అనేది మన దగ్గర అప్పుడు నేను ఉన్నప్పుడు హెచ్ఎంటీ లేదు మార్కెట్లో, ఉంటే బాగుండు నా దగ్గర ఒకటి అని చెప్పి డైల్ కలర్ బాగా నచ్చి ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. పర్లేదు కానీ ఉంచేసుకుంటా సైడ్కి. ఇంక ఇది వచ్చేసి 100% ఫేక్ వాచ్ అండి. కరేరా అని చెప్పేసి నాన్న బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి తీసుకున్నా. కొన్న 2 రోజులకే పనిచేయడం మానేసింది. బిల్డ్ క్వాలిటీ వర్స్ట్ ఉంది, కానీ చాలా హెవీ వెయిట్ ఫీల్ ఉంటుంది. కానీ ఏదో నాన్న చేయి చాలా పెద్దది అని చెప్పి కొన్ని పెట్టుకోవాల్సి వచ్చింది. కలెక్షన్లో మూలకు ఉంది అంతే. ఇప్పటిదాకా కొన్నప్పటి నుంచి ఒకసారి కూడా వేసుకోలేదు. రిగ్రెట్ ఫీల్ ఎందుకు ఉంటుందంటే, మనం దీన్ని ఇంత మనీ పెట్టుకుంటాం. నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 3,500 ఇచ్చి కొన్నాను అనుకుంటా. ఒక్కసారి కూడా సరిగ్గా వేసుకోలేదు.
ఎందుకంటే అది సరిగ్గా ఫస్ట్ పని చేస్తుంది. ఇక నెక్స్ట్ వాచ్ వచ్చి ఇది గూచి. దీన్ని రిగ్రెట్ ఫీల్ అని చెప్పలేము కానీ బట్ బాగుంటుంది వాచ్ అయితే. నేను దీన్ని హైదరాబాద్ మార్కెట్లో కొన్నాను. క్రోనోగ్రాఫ్ వర్కింగ్ అని చెప్పి ఇచ్చాడు, చాలా బాగుంది. కొన్ని ఒక ఆల్మోస్ట్ 8 months అవుతుంది, పర్ఫెక్ట్ పని చేస్తుంది. కానీ గుచ్చి వాచ్ మనం అఫోర్డ్ చేయగలమా అంటే మనం చేయలేము. ఎవరైనా చేతిలో చూస్తుంటే గుర్తుపట్టేస్తాడు, అరే ఆడు ఫేక్ వాచ్ వేసుకొని తిరిగేస్తున్నారు. కొన్నప్పుడు ఏదో ఊపిలో కొనేసాం కానీ మీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవంటే అది నేను వేసుకొని వెళ్తా బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు. బట్ దాన్ని రిగ్రెట్ అని చెప్పలేంలే, బట్ ఫేక్ కదా అంటుంటారు అనే భయంతో దాన్ని అట్లే వదిలేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది G-Shock Casio మెటల్ వర్షన్. నేను కొందాం అనుకున్నప్పుడు దాని ప్రైస్ 30K ఏమో ఉండే. ఒకసారి నడుచుకుంటూ ఒక షాప్లోకి వెళ్తే ఆడ కనపడ్డది. ఇంకా తీసేసుకున్న సెకండ్ థాట్ లేకుండా. ఈ ప్యాటర్న్ ఎక్కడ దొరకదు కదా, చాలా డిఫరెంట్ ప్యాటర్న్. నడవడం కూడా చాలా బాగానే నడిచింది. కాకపోతే ఏంటంటే మనకు ఆ ఒరిజినల్ G-Shock ఫీల్ దీంట్లో ఉండదు. ట్రస్ట్ పట్టేసి దుమ్ములు పట్టేసి లైట్ బటన్ ఇక్కడ ఇచ్చాడు, కానీ ఈడ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఇది పెద్ద బిస్కెట్. చూసాడు ఏంటంటే అరే ఫేక్ వాచ్ తీసుకుని తిరుగుతున్నారా. ఈ ఒక్క వాచ్ వల్ల మిగతా ఫేక్ వాచెస్, నా మిగతా ఒరిజినల్ వాచెస్ కూడా ఫేక్ వాచెస్ అనిపించుకోవాల్సి వచ్చింది. కానీ బిట్ కన్సర్న్ అబౌట్ దిస్. నేను ఒక ఎడ్జ్లో ఇదైతే బాగా నచ్చుతుంది నాకు. ఆబ్వియస్గా స్మార్ట్ వాచెస్ ప్రిఫర్ చేయొద్దండి. ఒకవేళ మీరు స్మార్ట్ వాచెస్ కొనాలని అనుకుంటే గో విత్ టాప్ అండ్ వేరియంట్స్ లైక్ సామ్సంగ్, యాపిల్ అండ్ ఎక్సెట్రా. లో ప్రైస్ స్మార్ట్ వాచెస్ ఆర్ రియల్లీ డేంజర్ టు యువర్ హెల్త్. ఇంక ఇది వచ్చేసి ఇదైతే నేను కొనలేదండి. నాకు ఫ్రెండ్ అప్పుడు వాడు రికార్డ్ రాసి ఇచ్చా అని చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అయింది. రిగ్రెట్ అంటే ఇది ఫస్ట్ నా హ్యాండ్కే సరిపోదు. మనం తీసుకున్నప్పుడు వాడి దగ్గర ఏదో నచ్చి తీసుకున్నాను అంతే కానీ ఏదో వాచ్ కలెక్షన్లో ఉండాలని. బట్ ఫస్ట్ నా చేయి సరిపోదు. ఇప్పుడు వచ్చిందండి మోస్ట్ కాంట్రవర్షియల్ వాచ్ బ్రాండ్ ఆఫ్ వాచ్ హిస్టరీ, హుబ్లోడ్. అరే ఎవడైనా నమ్ముతాడరా నువ్వు నీ రేంజ్ హుబ్లోడ్ వేసుకొని తిరుగుతున్నావు అంటే. ఇది ఎంత కాంట్రవర్షియల్ అంటే ఈవెన్ బిలియనీర్స్ కూడా దీన్ని వేసుకోవడానికి అంత ప్రాబ్లం ఫీల్ అవుతారు. కొన్ని $1000s ఉంటుంది, $100s కూడా ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నిజంగా వాచెస్ గురించి తెలిసినట్టు తీసుకొని తిరుగుతున్నావు అంటే అరే ఫేక్ రా అని చెప్పి మొక్క మీద చెప్పేస్తాడు. నువ్వేం తీసుకున్నారో మళ్ళీ తెలిసి కూడా అంటే ఏదో మోజ్ అండి. ఈ షేప్ మనకు దొరకవు కదా ప్రైస్లో. అప్పుడు కొన్న కొత్తలో 2 రోజులు వేసుకొని తిరిగా, 3వ రోజుకి బ్యాటరీ అయిపోయింది. వెళ్ళి షాప్లో చూపిస్తే మెకానిజం పోయింది బాబు, కొత్త మెకానిజం వేయాలంటే 500 అవుతుంది అన్నాడు. ఇప్పుడు కనపడుతుంది కదులున్నట్టే కానీ వర్కైతే అవ్వట్లేదు. ఇంకా నాకు ఈ వాచ్ పైన ఇంట్రెస్ట్ అప్పుడే దొబ్బింది. మొత్తం ఏదో ప్లాస్టిక్ అసలు. సో నేనైతే ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు, దీన్ని సరిగా పెట్టేసా. అప్పుడప్పుడు తమ్ముడు వేసుకుంటుంటాడు. ఐ రిగ్రెట్ అబౌట్ దిస్ వాచ్ మోస్ట్ అండ్ బట్ ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ అట్ ద సేమ్ టైమ్. ఫాజిల్ నుంచి వచ్చిన ఆటోమేటిక్ వాచ్, బట్ ఇట్స్ అ ఫేక్ వన్. డిజైన్, బిల్డ్ క్వాలిటీ అసలు అబ్బా ఏదమ్ ఉంటుందండి అసలు. ఇదైతే చూసారు లోపల మెకానిజం కూడా. ఒక్క నిమిషం, లోపల మెకానిజం కానీ అది కానీ పర్ఫెక్ట్ బయటికి కనపడుతుంది. బట్ ఏంటంటే ఒక ఆటోమేటిక్ వాచ్ నువ్వు మామూలు బేస్ తీసుకోవాలన్నా కూడా నీకు ఆల్మోస్ట్ 10K ప్లస్ పడుతుంది. 2.5Kలో ఇస్తా అంటే ఎలా నమ్మేవరా నువ్వు? అదే నేను అనుకున్నది. కానీ ఏంటంటే ఎప్పుడైనా నేను సూట్ వేసుకున్నప్పుడు టైం ఎక్కువ అడగను కదా అప్పుడైతే ఎవరు. సో వాచ్ ఈ సూట్లో బ్లెండ్ అవ్వాలన్నప్పుడు మాత్రం ఇది వేసుకుంటా. బట్ రియల్లీ ద మోస్ట్ వాచ్ ఐ రిగ్రెట్ ఇన్ మై ఎంటైర్ కలెక్షన్ ఇస్ దిస్. ఈ వాచ్ కొనడానికి మా అక్క దగ్గర, మా తమ్ముడి దగ్గర, నా సేవింగ్స్, మా ఫ్రెండ్ 2500 దీని అయితే ఫేక్లో కొనేది. దానికి కూడా నేను వాచ్ నచ్చి తీసుకుంటే అది కనీసం నాకు 1 month కూడా వర్క్ చేయలేదు. చెయ్యమండి ఇవి అసలు, ప్రాపర్గా వర్కే చేయదు. దిస్ ఈజ్ అనదర్ స్మార్ట్ వాచ్. వద్దండి వీటి గురించి మాట్లాడి వేస్ట్, అసలు అది ఫేక్. అరే ఈ వాచ్ దీంట్లో ఉండాల్సింది కాదు, సారీ. ఇది వచ్చేసి ద ఫస్ట్ వాచ్ ఐ గాట్ గిఫ్టెడ్ ఫ్రమ్ మై బ్రదర్. సో సారీ, ఇట్స్ నాట్ ఎ రిగ్రెటెడ్ వాచ్. నెక్స్ట్ రిగ్రెటెడ్ వాచ్ ఇది నాదైతే కాదు, అన్న దీన్ని కొనడానికి ఎన్ని యుద్ధాలు చేశాడో నాకు తెలుసు.
ఇదేదో పెద్ద తోపు వాచ్ అనుకొని తీసుకున్నాడు. చూడండి ఒకసారి, జిగిల్ జిగిల్ సౌండ్, ఆ మూమెంట్ సరిగ్గా ఉండదు. ఇది ఎంత కొన్నారా? 3K పెట్టి ఒక ఆటోమేటిక్ వాచ్ ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారండి మీరు? ఆయన ఎక్స్పెక్ట్ చేసేవారా? మొత్తం రస్ట్ పట్టేసి, ఈ క్లాస్ప్ కూడా అంత ప్రాపర్ లేక, ఈ జిగిలీ సౌండ్, మూమెంట్ కూడా ప్రాపర్గా ఉండదు. జస్ట్ మీ చేతిలో ఒక ఆటోమేటిక్ వాచ్ ఉందని చెప్పి షో ఆఫ్ చేసుకోవడానికి, అంతేగాని వన్ ఆఫ్ ద వేస్ట్ వాచ్ ఇన్ ఎంటైర్ మై కలెక్షన్. ఇంకా ఇది అది తీసుకున్న తర్వాత చాలానే వాచెస్ తీసుకున్నా, కానీ ఎంపీరియా ఆర్మాని అంటే అప్పుడు వాచ్ కలెక్షన్లో పిచ్చిలో పడిపోతాం కదా. సో ఏ వాచ్ అనేది చూడము, జస్ట్ ఇంక వాచ్ కావాలి కలెక్షన్లో యాడ్ చేసుకోవాలి, వాచెస్ కావాలి కలెక్షన్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా అలా అంటూనే ఎంపీరియా ఆర్మాని వాచ్ దొరికింది. అమ్మకు కొనొచ్చు కదా, అమ్మకు సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం. కానీ ఎప్పటికైనా ఒరిజినల్ ఇచ్చే ఆ ఫీల్ వేరు. ఈ ఫేక్స్ అన్నిటిని ఎంత దూరం పెడితే అంత మంచిది. కొన్నారు 4 రోజులు కూడా సరిగ్గా పనిచేయలేదు, మళ్ళీ మూమెంట్ పోయిందంటే. దీస్ ఆర్ మై మోస్ట్ రిగ్రెటెడ్ వాచెస్ ఇన్ మై వాచ్ కలెక్షన్. చూపించడానికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ అంటే రిగ్రెటెడ్ వాచెస్ కాదు మై వాచ్ కలెక్షన్లో. ఇక కంక్లూజన్కి వస్తే ఒకటి చెప్తానండి, వాచ్ అనేది ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. మీరు రిస్ట్ పైన కూర్చొని మీకు టైం మాత్రమే చెప్పేది కాదు, అది మీ స్టేటస్ని, మీ టైం ఎంత వాల్యూ అనేది చెప్పేది. ఇలా ఫేక్ వాచెస్ పైన వద్దు. నువ్వు ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ గుచ్చి తీసుకున్నావు అనుకో, దీని ఒరిజినల్ ప్రైస్ షోరూంలో లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. 98K ఉంది. నేను కొన్నది దీనికి అప్పుడెంత 1500-2000 పెట్టి తీసుకున్నాను. వెంటనే కనుక్కుంటారు, అరే ఫేక్ వాచెస్ పెట్టుకుని తింటారు, వేస్ట్ కాదు. కొన్ని మూమెంట్స్ పనిచేయవు, కొన్ని మెటీరియల్స్ బాగోవు. అసలు ఏంట్రా ఇది అనిపించేటట్లు వేస్తాయి. వాచ్ కలెక్షన్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకు వాచెస్ మాత్రమే కొనాలనిపిస్తుంది. మనం అవి ఏ వాచ్ కొంటున్నాం, ఎలా ఉంటుంది అనేది డజంట్ మ్యాటర్ ఫర్ అస్ ఆన్ దోస్ టైమ్స్. లైక్ ఇంటర్ నిబ్బి అంటారు చూసండి, అలా వెళ్ళిపోతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాచ్ చూసి కొనండి, అలాగా రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. అలాగే నేను చేసిన మిస్టేక్ మీరు మాత్రం అస్సలు చేయొద్దు. మన తెలుగులో నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీరు ఒకవేళ ఒక వాచ్ మీ ప్రైస్ రేంజ్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఎలా కొనాలి అనే దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది నా ఫేక్ వాచెస్ కలెక్షన్. తర్వాత మనం నా ఒరిజినల్ వాచెస్ గురించి మాట్లాడదాం. లైక్ దే ఆల్సో హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హిస్టరీ బిహైండ్ ఎవ్రీ సింగిల్ వాచ్. ఇంకా వీటిలో కూడా వాచెస్ ఉన్నాయి, అదిగో ఇదొకటి. యా, ఒకవేళ మీరు కనుక రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ నా వాచ్ కలెక్షన్ మొత్తం చూపిస్తాను. ఆల్మోస్ట్ 35+ ఉన్నాయి అనుకుంటా నా వాచ్ కలెక్షన్లో. అవుట్ ఆఫ్ కౌంట్ బ్రో, నాకు కౌంట్ అంత వెళ్ళిపోయింది. సో యా, ఒకవేళ మంచి రిక్వెస్ట్ వచ్చాయనుకో, నెక్స్ట్ నా వాచెస్ కలెక్షన్ కంప్లీట్గా చూపిస్తాను. ఇంకా ప్రస్తుతానికి ఈరోజుకి ఇంతే గాయస్. నేను మీ కర్ణన్, ఉంటాను.